ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి చాలా మంది స్ట్రగుల్ అవుతున్న ఒక దాని గురించి ఈరోజు మాట్లాడాలని దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపు ఏంటి అంటే ఐడల్నెస్. అంటే ఏం కాదండి, మరి కొంతమంది ఏంటంటే ఎటువంటి పని లేకుండా అలా ఖాళీగా ఉంటూ ఉంటారు. మరి ఒక సేయింగ్ ఉంది కదా, ఐడల్ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్. అంటే ఐడల్గా ఎప్పుడైతే ఉంటామో, అంటే ఖాళీగా ఎప్పుడైతే ఉంటామో, ఖచ్చితంగా ఆ టైంని సాతాను మాత్రం భలే యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. మరి మీరు ఎప్పుడైనా గమనించారా, మనకి ఖాళీగా ఉన్న సమయంలో మనం ఎక్కువ టెంప్ట్ అవుతూ ఉంటాం. మరి ఖాళీగా ఉన్న సమయంలోనే కదా మరి మనం ఫోన్ పట్టుకోవడం, ఫోన్లో అవి ఇవి చూడడము, నెక్స్ట్ మరి ఖాళీగా ఉన్న సమయంలోనే కదా ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఖాళీగా ఉన్న సమయంలోనే ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం బిజీగా మనల్ని మనం ప్రొడక్టివ్గా ఉంచుకున్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు రావు, మనకి అంత ఫోన్ పట్టుకొని చూసే అంత తీరిక కూడా మనకి ఉండదు. సో మరి చాలా మంది యొక్క ఐడల్నెస్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు. అయితే దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి. యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనకి దేవుడు మరి ఈ ఐడల్నెస్ అనేది మనలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. మరి పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకాండ్రులగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబూతులను పరుల జోలికి పోవువారగుటకును నేర్చుకొందురు. చూసారు కదండి, ఇక్కడ బద్ధకాండ్రులుగా ఉంటూ అండ్ అలాగే ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో మరి మన యొక్క ఫెలోషిప్లో కూడా మనము వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని కానరాని మాటలు మనం మాట్లాడడము, అవసరం లేని మాటలు మనం మాట్లాడడము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఖాళీగా ఉన్న సమయంలో. మరి సాతానుడు ఖాళీగా ఉన్న సమయాన్ని భలే యూజ్ చేసుకొని మనలను వాడు టెంప్టేషన్లోనికి, పాపంలోనికి పడేయాలని చూస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా మనలను మనము ప్రొడక్టివ్గా ఉంచుకోవడానికి మనము ప్రయత్నించాలి. మనల్ని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుకోకూడదు. మరి పని చేయడానికి మనము ఎక్కడ కూడా వెనుకాడకూడదు. మరి ఆదాము అవ్వలను దేవుడు సృజించిన తర్వాత, ఏదేను వనంలో వారిని ఉంచిన తర్వాత దేవుడు వారిని అన్నీ కూడా నేను క్రియేట్ చేసి ఉంచాను కదా, మీరు చక్కగా తిని తిరిగి ఆనందించండి అని చెప్పలే. ఏం చెప్పాడండి? ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసినట్లయితే, మరియు దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఏం చేయమని చెప్పాడండి వాళ్ళకి? దాన్ని సేద్యపరచాలి, దాన్ని కాయాలి. మరి వాళ్ళ యొక్క ఎఫర్ట్ అనేది వాళ్ళు అక్కడ చూపించాలి. వాళ్ళు కూడా అక్కడ ఏమీ ఖాళీగా లేదు, వాళ్ళకు కూడా దేవుడు ఒక వర్క్ అనేది అసైన్ చేశాడు. మరి మన జీవితంలో కూడా ఎప్పుడూ కూడా ఐడల్గా ఉండడానికి ఎప్పుడు ఇష్టపడద్దు. ఏదో ఒక పని పెట్టుకోండి, ఏదో ఒకటి మనం చేయాలి. మన యొక్క మైండ్ని మనము ఖాళీగా ఉంచకూడదు. మరి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే దావీదు భక్తుడు పాపంలో ఎప్పుడు పడిపోయాడండి? ఖాళీగా ఉన్న సమయంలో. మరి ఈవెన్ నెబుకద్నెజర్ కూడా మనం చూసినట్లయితే ఖాళీగా ఉన్నాడు, చక్కగా అటు అలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్న సమయంలో ఇదంతా చూశాడు. అబ్బా, ఇదంతా నా బల పరాక్రమం సూచిస్తుంది అని చెప్పి అనుకున్నాడు మనసులో. ఖాళీగా తిరుగుతూ అలా చూస్తూ అని అనుకున్నాడు. మరి దేవుడు వాళ్ళని గడ్డి మేయించాడా? మరి దావీదు భక్తుడిని కూడా మరి పాపంలో పడిపోవడానికి గల కారణము ఐడల్నెస్ అయ్యింది. ఖాళీగా ఉండడం బట్టి అక్కడ యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు, అందుకని తను పాపంలో పడిపోయాడు. సో మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ఐడల్నెస్ అంటే బద్ధకాన్ని, లేకపోతే ఎటువంటి పని చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనం ప్రక్కన పెట్టి మనల్ని మనం ప్రొడక్టివ్గా ఉంచుకుందాం. ఏదో ఒక పని చేద్దాం.
ఏదో ఒకటి ఏమీ లేదా, మీకు కొంచెం టైం ఖాళీగా ఉందా, చక్కగా వర్షిప్ చేసుకోండి, పాటలు పెట్టుకోండి, వాక్యాలు వినండి. ఇందులో కూడా మనకి ఎంజాయ్మెంట్ ఉంది. ఇందులోనే నిజం చెప్పాలంటే ఇందులోనే నిజమైన ఎంజాయ్మెంట్. సో ఐడల్నెస్ వీటన్నిటి నుంచి మనం బయటకు వద్దాం, మనల్ని మనము ప్రొడక్టివ్ చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని నీవే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ యొక్క సహాయం దయచేయండి. ఐడల్ గా మేము ఎక్కడా ఉండకుండా ప్రభా మమ్మల్ని మేము బిజీ చేసుకోవడానికి, దేవా పాపము నుండి ప్రభా మమ్మల్ని మేము తప్పించుకోవడానికి, వాడి యొక్క సాతానుడి యొక్క ఉచ్చులో మేము పడకుండా ఉండడానికి నీ యొక్క కృపను మా అందరికీ కూడా నీవు దయచేయమని, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి నీ స్వస్థతను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.